నమస్కారం. నమస్కారం అండి. ఏమిటో ఉగాదికి రంగురంగుల కళ్ళజోడు పెట్టుకొచ్చారు ఈయన. ఎవరు? ఇదే అది కళ్ళజోడు రంగురంగులు కాదు, అది రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అదేంటి కనిపిస్తాను. యాంటీ గ్లేర్. స్టార్ట్ చేద్దామండి రామారావు గారు. నేను మ్యూట్ చేస్తున్నాను, ఎవరు మాట్లాడో వాళ్ళు అన్మ్యూట్ చేసి చేయండి, సరేనా? అందరూ మ్యూట్ ఆల్ చేస్తున్నాను, సరేనా? ఓకే. మ్యూటాల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పీకర్ ఎవరు? నేను. అది కూడా అలర్ట్ చేసేయండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. తర్వాత మీరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎవరు చెప్తారో వాళ్ళకి అన్మ్యూట్ చేసుకోమని రిక్వెస్ట్ చేసి క్లోజ్ చేసుకోండి. మేడం గారు నేను అన్మ్యూట్ చేసుకున్నానండి. ముందు నేను చేసుకోవాలండి. జీవిక నగర సభ్యులకు, మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాల చక్రంలో ఇది 39వ సంవత్సరం. కలియుగ ప్రారంభం నుండి చూసుకుంటే ఇప్పటి వరకు 5126 సంవత్సరాలు గడిచాయని, ఇవాళ నుంచి 5127 సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిసింది. విశ్వావసు అంటే విశ్వానికి నివాసం కల్పించిన వాడిని, అంటే శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. శుభకారకుడైన శ్రీ మహావిష్ణువు పేరిట ఉన్న ఈ విశ్వాసనామ సంవత్సరం మీ అందరికీ సంతోషాన్ని కలిగించాలని, ప్రేమానురాగాలను పెంపొందించాలని మా నగర అడ్మిన్ బృందం మనసారా కోరుకుంటోంది. మన నగర సమూహం మొదలుపెట్టి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2023 ఉగాది నాడు మనం జీవిక నగర సమూహాన్ని లాంఛనంగా ప్రారంభించుకున్నాం. అప్పటి నుంచి ఈ సమూహం మీ అందరి సహకారంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఎంతోమంది ఉత్సాహంతో ఈ సమూహంలో చేరుతున్నారు. 2024 మార్చి 31న జీవిక నగర ప్రథమ వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరుపుకున్నాం. జీవిక నగర ప్రతి నెల ఒక సంగీత, సాహిత్య, విజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తోందని మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎంతోమంది కళాకారులను పరిచయం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు వసంత నవరాత్రులు మొదలు అన్న సందర్భంగా విశ్వావసు ఉగాది ఉత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీమతి భీమవరపు వసంతలక్ష్మి గారు, శ్రీమతి అవసరాల సునీత గారు వసంత గీతాలాపన చేస్తారు. శ్రీ తమ్మిరాల సీతారామయ్య గారు శ్రీవారి సేవా వైభవం అనే అంశం మీద ప్రసంగిస్తారు. ముందుగా శ్రీమతి భీమవరపు వసంతలక్ష్మి గారి గీతాలాపన విందాం. ఈ వసంతలక్ష్మి గారి గీతాలాపన శ్రీమతి పున్నమరాజు సరోజు గారు నిర్వహిస్తారు. సరోజు మేడం గారు, నెక్స్ట్ మీరే. నమస్తే అండి, గ్రూప్కి అందరికీ స్వాగతం. మన ఈరోజు కార్యక్రమంలో మొట్టమొదటిగా మనకి సంగీతాలాపన చేసేది భీమవరపు వసంతలక్ష్మి గారు, వైజాగ్ నివాసి. భర్త భువనగిరి సాయినాథ్ గారు ఎంఎస్సి పిహెచ్డి. వైజాగ్లో పనిచేసి ప్రస్తుతం రిటైర్ అయ్యి వైజాగ్లోనే స్థిర నివాసం ఉంటున్నారు. వసంతలక్ష్మి గారు పుట్టింటి వారి పేరు భీమవరపు వారు. తండ్రి గారు రత్నాజీ గారు, తల్లి సావిత్రి. వసంతలక్ష్మి గారు చిన్నతనం నుండి సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. వివాహానంతరము భర్త ప్రోత్సాహంతో వైజాగ్లో శ్రీ ఆకొండి వెంకట్రావు గారి దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రతి నెల మనం చేసే ఆన్లైన్ సంగీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో ముందుగా వసంతలక్ష్మి గారిని తన ఉగాది గీతాలతో కార్యక్రమాన్ని సుసంపన్నం చేయమని వసంతలక్ష్మి గారికి కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతున్నాం. ఉగాది అంటేనే మామిడి పూత, కోయిల పూత. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండల నుండి ఉపశమనంగా అన్నట్లు చెట్లు చిగుర్చి ప్రకృతి పచ్చటి చీర కట్టి మామిడి పూతతో కంటికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గున్నమామిడి గుబురు లాంటి ఈ నగారా గ్రూప్ పై వాలిన ఓ గండు కోయిల మామిడి చిగురులతో తమ గళాలకు కొత్త రాగాలు అద్దుకుని కుహు కుహు రాగాలతో మన చెవులకు తన వసంత గీతాలతో విందు చేయడానికి రెడీగా ఉంది. ముందుగా వసంతలక్ష్మి గారికి కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ ఆవిడ పాడే మొదటి పాట ఈ ఉగాది వేళలో ఈ నగారా తోటల్లో, ఈ ఉగాది వేళలో ఈ తెలుగు తోటలో అణువణువు పరవశించింది. రచన మూలా సర్వేశ్వరరావు గారు. పీలు రాగం. వసంతలక్ష్మి గారు. హరే శ్రీనివాస, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నగారా గ్రూప్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రోమో చాలా బాగా చేసిన ఉమామహేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్తూ, రామారావు గారు, కాంతారావు గారు, సరోజ గారు, రవి గారు అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వినే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఉగాది వేళలో ఈ తెలుగు తోటలో, ఈ ఉగాది వేళలో ఈ తెలుగు తోటలో అణువణువు పరవశించి మధుర గీతి పాడేనా, మధుర గీతి పాడేనా. ఈ ఉగాది వేళలో ఈ తెలుగు తోటలో అణువణువు పరవశించి మధుర గీతి పాడేనా, మధుర గీతి పాడేనా. ఈ ఉగాది వేళలో ఇన్ని నాళ్ళు మోడులైనా ఈ తరుల సిగలోన, ఇన్ని నాళ్ళు మోడులైనా ఈ తరుల సిగలోన నవ వసంతుడే వచ్చి పూలమాల తురిమేనా, నవ వసంతుడే వచ్చి పూలమాల తురిమేనా, క్రొత్త తలపు నింపేనా. ఈ ఉగాది వేళలో ఈ తెలుగు తోటలో అణువణువు పరవశించి మధుర గీతి పాడేనా, మధుర గీతి పాడేనా. మంచు తెరల బరువు మోసి మౌనమైన కోయిలమ్మ, మంచు తెరల బరువు మోసి మౌనమైన కోయిలమ్మ. ఈ వసంత గీతాలాపన నేను ఆలపించేనా, ఈ వసంత గీతాలాపన నేను ఆలపించేనా, మధురిమలను పంచేనా. ఈ ఉగాది వేళలో ఈ తెలుగు తోటలో అణువణువు పరవశించి మధుర గీతి పాడేనా, మధుర గీతి పాడేనా. కన్నె పిల్ల నవ్వువోలే మరులు గొలుపు రంగవల్లి, కన్నె పిల్ల నవ్వువోలే మరులు గొలుపు రంగవల్లి. ఈ ప్రభాత వేళలోన స్వాగతాలు పలికేనా, ఈ ప్రభాత వేళలోన స్వాగతాలు పలికేనా, ఆనందం తెలిపేనా. ఈ ఉగాది వేళలో ఈ తెలుగు తోటలో అణువణువు పరవశించి మధుర గీతి పాడేనా, మధుర గీతి పాడేనా. ఈ ఉగాది వేళలో ఈ తెలుగు తోటలో అణువణువు పరవశించి మధుర గీతి పాడేనా, మధుర గీతి పాడేనా. ఈ ఉగాది వేళలో వినపట్లేదండి. సరోజ్ గారు మ్యూట్ చేస్తారు. మళ్ళీ చెప్పండి. తర్వాతి పాట ఎవరు వారు వచ్చారు పూల తేరుపై, కొత్త కారు చైత్ర రథంలో. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మోహన్న రాగం.
ఎవరు వారు వచ్చేరు పూల తేరుపై, ఎవరు వారు వచ్చేరు పూల తేరుపై, క్రొత్త కారు చైత్ర రథములోన. ఎవరు వారు వచ్చేరు పూల రథముపై, క్రొత్త కారు చైత్ర రథములోన. శ్యామపత్ర పథము పైన ఎవరా వచ్చేది, శ్యామపత్ర పథము పైన ఎవరా వచ్చేది. అది ఉగాది, అది ఉగాది, అది ఉగాది, అది ఉగాది. కుసుమలత పతక కోయిల బాక, వహవాయన్నాళ్ళకు రాక. కుసుమలత పతక కోయిల బాక, వహవాయన్నాళ్ళకు రాక. మరకతముల కుళాయి మావి చిగురుతురాయి, మరకతముల కుళాయి మావి చిగురుతురాయి, అరదానికి పూంచిన మలయానిలముమాయి, అరదానికి పూంచిన మలయానిలముమాయి. ఏం బడాయి, ఏం బడాయి, ఏం బడాయి, ఏం బడాయి. ఎవరు వారు వచ్చేరు పూల తేరుపై, క్రొత్త కారు చైత్ర రథములోన. శ్యామపత్ర పథము పైన ఎవరా వచ్చేది. అది ఉగాది, అది ఉగాది, అది ఉగాది, అది ఉగాది. తూర్పు దిశ బంగారు తలుపోరగ తెరచి, తూర్పు దిశ బంగారు తలుపోరగ తెరచి, బారులుగా నరనారులు హారతులెత్తి. తూర్పు దిశ బంగారు తలుపోరగ తెరచి, బారులుగా నరనారులు హారతులెత్తి. రమ్మనండిలోనికి ప్రియమ్ములు పలికి, రమ్మనండిలోనికి ప్రియమ్ములు పలికి. ఎవరు వారు వచ్చేరు పూల తేరుపై, క్రొత్త కారు చైత్ర రథములోన. శ్యామపత్ర పథము పైన ఎవరా వచ్చేది. అది ఉగాది, అది ఉగాది, అది ఉగాది, అది ఉగాది. అందాల ఆమని ఆనందదాయిని, అరిదించి నావటే అప్సరగామిని. రచన మధురాంతకం రాజారావు గారు, త్వరకర్త కెఎస్ చంద్రశేఖర్ గారు. అందాలమని ఆనందదాయిని, అరుదెంచినావటే అప్సరా కామిని. అందాలమని ఆనందదాయిని, అరుదెంచినావటే అప్సరా కామిని. అందాలమని గండు కోయిల నీదు గళమందు పాడినది, గండు కోయిల నీదు గళమందు పాడినది. నిండు పండుగ నీదు గుండెలో దాగినది, నిండు పండుగ నీదు గుండెలో దాగినది. గండు కోయిల నీదు గళమందు పాడినది, నిండు పండుగ నీదు గుండెలో దాగినది. అందాలమని ఆనందదాయిని, అరుదెంచినావటే అప్సరా కామిని. అందాలమని పువ్వులే నవ్వులుగా పులకించిపోదువా, పువ్వులే నవ్వులుగా
పులకించిపోదువా నవ్వులే వెన్నెలగా నన్ను మురిపింతువా నవ్వులే వెన్నెలగా నన్ను మురిపింతువా పువ్వులే నవ్వులుగా పులకించిపోదువా నవ్వులే వెన్నెలగా నన్ను మురిపింతువా అందాలమణి ఆనందదాయిని అరుదెల్చినావటే అప్సరా కామిని అందాలమణి యుగ యుగాలుగా కవులను పూరించే రసధుని యుగ యుగాలుగా కవులను పూరించే రసధుని మధురాద్ర హృదయినివే మాధవుని భామిని మధురాద్ర హృదయినివే మాధవుని భామిని యుగ యుగాలుగా కవులను పూరించే రసధుని మధురాద్ర హృదయినివే మాధవుని భామిని అందాలమణి ఆనందదాయిని అరుదెల్చినావటే అప్సరా కామిని అందాలమణి ఆనందదాయిని అరుదెల్చినావటే అప్సరా కామిని అందాలమణి. ఒక చిన్న కరెక్షన్ అండి, ఈ పాట సంగీతం శ్రీ తిరుపతి రామాంజూరి గారు. ఓ ఇది చంద్రశేఖర్ గారిది కాదు, తిరుపతి రామాంజూరి గారిది. ఓకే. తరువాతి పాట కోయిల కూసిన కోరిక పూసిన తెలుసుకోలేనివాడు మనిషేనా. రచన ఆరుద్ర. కోయిల కూసిన కోరిక పూసిన తెలుసుకోలేనివాడు మనిషేనా మనిషేనా. కోయిల కూసిన కోరిక పూసిన తెలుసుకోలేనివాడు మనిషేనా మనిషేనా. గుమగుమలాడింది కొమ్మ మీది పువ్వు గుసగుసలాడింది కొమ్మలోని వలపు. గుమగుమలాడింది కొమ్మ మీది పువ్వు గుసగుసలాడింది కొమ్మలోని వలపు. పిలిచిన వలచిన పెడమో మగు మనసు ఒక మనసేనా. పిలిచిన వలచిన పెడమో మగు మనసు ఒక మనసేనా. కోయిల కూసిన కోరిక పూసిన తెలుసుకోలేనివాడు మనిషేనా మనిషేనా. నవనవలాడింది నాలోని యౌవనం శివ శివ పోనింది నీ మనసు మౌనం. నవనవలాడింది నాలోని యౌవనం శివ శివ పోనింది నీ మనసు మౌనం. కొసరిన కోరిన కోమలిని చేరని బ్రతుకు ఒక బ్రతుకేనా. కొసరిన కోరిన కోమలిని చేరని బ్రతుకు ఒక బ్రతుకేనా. కోయిల కూసిన కోరిక పూసిన తెలుసుకోలేనివాడు మనిషేనా మనిషేనా. కోయిల కూసిన కోరిక పూసిన తెలుసుకోలేనివాడు మనిషేనా మనిషేనా. చాలా సంతోషం వసంతలక్ష్మి గారు. సార్థకనాములు మీరు. వసంత గీతాలతోటి మమ్మల్ని రంజింపజేశారు.
నెక్స్ట్ కార్యక్రమాన్ని కాంతారావు గారు కొనసాగిస్తారు. కాంతారావు గారి కార్యక్రమంలోనికి స్వాగతం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కార్యక్రమం జగన్నాథ్ గారు చూస్తున్నారా? మీరే సునీత గారి పాటలు. ఓకే ఓకే ఫైన్ ఫైన్. తర్వాత మన గాయని మణి శ్రీమతి అవసరాల సునీత గారు. ఉన్నమరాజు గారి వారింట పుట్టి అవసరాల వారింట మెట్టిన సునీత గారు లలిత సంగీతం ఆల్ ఇండియా సంగీతంలో ఆల్ ఇండియా రేడియో బి హైగ్రేడ్ ఆర్టిస్ట్. వారు తన సంగీత విద్యాభ్యాసం శ్రీ మహేంద్రవాడ సుబ్బారావు గారు అలాగే శ్రీమతి అవసరాల సత్యవతి గారి దగ్గర మొదలుపెట్టి విశాఖపట్నంలో శ్రీ తిరుపతి రామానుజసూరి గారి వద్ద కొనసాగించారు. శ్రీమతి సునీత గారు తన సంగీత ప్రయాణంలో ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుంటూ పద్మవిభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడుతీగా కార్యక్రమంలో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచి అందరి మెప్పు పొందారు. వివాహానంతరం వారు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా దేశాలలో నివసించి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సునీత గారు అమెరికాలో సొంత వ్యాపారం నిర్వహిస్తూ ఎందరో ఔత్సాహికులకు సంగీత శిక్షణ కూడా నేర్పుతున్నారు. ఇప్పుడు వీరు పాడే మొదటి పాట ఓ వసంతమా స్వాగతం సుస్వాగతం. రచన శేషుబాబు ఆచార్య గారు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి గారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను పాడుతున్న ఈ పాటలో ఒక చిన్న గమ్మత్తు ఉంది. పల్లవి చతురస్ర జాతి ఆది తాళం నడకతో వెళ్తూ ఉంటే, అంటే చతురస్ర జాతి నడకతో వెళ్తూ ఉంటే, రెండు చరణాలు తిశ్ర జాతి నడకతో వెళ్తాయి. తక్కదిమి తక్కదిమి అని పల్లవి నడుస్తూ ఉంటే, చరణాలకు వచ్చేసరికి తక్కిట తక్కిట అనే నడకతో వెళ్తుంటాయి. అది మీకు చెప్తే ఇంకొంచెం బెటర్ గా దాన్ని అర్థం చేసుకుని ఆనందిస్తారు అనే ఒక ఒపీనియన్ తో చెప్పాను. ఇప్పుడు పాట మొదలు పెట్టండి. థ్యాంక్ యూ. ఓ వసంతమా స్వాగతం సుస్వాగతం, ఓ వసంతమా స్వాగతం సుస్వాగతం, మానవ జీవనదాయిని స్వాగతం సుస్వాగతం, మానవ జీవన దాయిని స్వాగతం సుస్వాగతం, ప్రశాంత నిశాంత ప్రమోద వేళ చైత్ర చైతన్య కాంతుల నేల, ప్రశాంత నిశాంత ప్రమోద వేళ చైత్ర చైతన్య కాంతుల నేల, ఓ వసంతమా స్వాగతం సుస్వాగతం. మధురమైన మమతలతో మామి చిగురు తొడిగేను, మధురమైన మమతలతో మామి చిగురు తొడిగేను, ఉభయ గాన సఫలకి పోయిన శృతి చేసేను, ఉదయ గాన సఫలకై పోయిన శృతి చేసేను, కోయిల శృతి చేసేను, కోయిల శృతి చేసేను, కోయిల శృతి చేసేను, కోయిల శృతి చేసేను. ఓ వసంతమా స్వాగతం సుస్వాగతం, మానవ జీవన దాయిని స్వాగతం సుస్వాగతం, ఓ వసంతమా స్వాగతం సుస్వాగతం. గాలి తెరల పిలుపు విని పూల పాల పులకించే, గాలి తెరల పిలుపు విని పూల పాల పులకించే, పరిమళాలు పులుముకొని మని నూతన వధువాయే, పరిమళాలు పులుముకొని మని నూతన వధువాయే, ఓ వసంతమా
స్వాగతం సుస్వాగతం ఓ వసంతమా స్వాగతం సుస్వాగతం మానవ జీవన దారిణి స్వాగతం సుస్వాగతం మానవ జీవన దాయిని స్వాగతం సుస్వాగతం ఓ వసంతమా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. తర్వాత పాట కోకిలమ్మను చూసి నేర్చుకో. రచన వేటూరి ఆనందమూర్తి గారు, సంగీతం శ్రీ తిరుపతి రామాజేశ్వరి గారు. కోకిలమ్మను చూసి నేర్చుకో, గొంతెత్తి తీయగా పాడుకో. కోకిలమ్మను చూసి నేర్చుకో, గొంతెత్తి తీయగా పాడుకో. ఈలలో వసంతాలు పులకించగా, ఈలలో వసంతాలు పులకించగా, కలలన్నీ ఎదలోని ఫలించగా. ఈలలో వసంతాలు పులకించగా, కలలన్నీ ఎదలోని ఫలించగా. కోకిలమ్మను చూసి నేర్చుకో, గొంతెత్తి తీయగా పాడుకో. కొసకొమ్మకి తాను ఎగిరేను, కసరు మావిని మెసవి కూసేను. కొసకొమ్మకి తాను ఎగిరేను, కసరు మావిని మెసవి కూసేను. పంచమకు శృతిని పట్టి పలికేను, పంచమకు శృతిని పట్టి పలికేను. కొంచెమైన పిట్ట కూత ఘనమేను, పంచమకు శృతిని పట్టి పలికేను. కొంచెమైన పిట్ట కూత ఘనమేను. కోకిలమ్మను చూసి నేర్చుకో, గొంతెత్తి తీయగా పాడుకో. కాకి మూకని కసురుకోక, కనికారమును తెంచుకోక. కాకి మూకని కసురుకోక, కనికారమును తెంచుకోక. శృతి కటువుగా పలుకబోక, శృతిని కటువుగా పలుకబోక. శృతి మెత్తను ఎడద సురిగిపోనీక, శృతిని కటువుగా పలుకబోక. శృతి మెత్తను ఎడద సురిగిపోనీక. కోకిలమ్మ చూసి నేర్చుకో, గొంతెత్తి తీయగా పాడుకో. ఈలలో వసంతాలు పులకించగా, ఈలలో వసంతాలు పులకించగా, కలలన్నీ ఎదలోని ఫలించగా. ఈలలో వసంతాలు పులకించగా, కలలన్నీ ఎదలోని ఫలించగా. కోకిలమ్మను చూసి నేర్చుకో,
గుంతెత్తి తీయగా పాడుకో. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సాహిత్యం. బాగుంది. మూడో పాట కనుచూపు మేరలో కానరావేమయ్యా. రచన రామకోటి గారు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి గారు. కనుచూపు మేరలో కానరావేమయ్య, వినబడుటయే కాని కనరావదేమయ్య. కనుచూపు మేరలో కానరావేమయ్య, వినబడుటయే కాని కనరావదేమయ్య. ఉండవల కోనవల గండు కోయిల మురళి, కుండవల కోనవల గండు కోయిల మురళి, గౌళగల కేదార గౌళ పిల్చ. కుండవల కోనవల గండు కోయిల మురళి, గౌళగల కేదార గౌళ మాల పెంచ. గాళింది కుమ్మంది అళిబాల చుమ్మంది, గాళింది కుమ్మంది అళిబాల చుమ్మంది, కళవళించెను పీకము కిలకిలామనే సుఖము. కళవళించెను పీకము కిలకిలామనే సుఖము. కనుచూపు మేరలో కానరావేమయ్య, వినబడుటయే కాని కనరావదేమయ్య. మన్ను మిన్ను కలిసి పున్నలు విరిసాయి, పుచ్చపూవై కురిసే అచ్చంపు వెన్నెలా. మన్ను మిన్ను కలిపి పొన్నలు విరిసాయి, పుచ్చపూవై కురిసే అచ్చంపు వెన్నెలా. వలపులను కలబుసి పులను పెనవేసి, మదవతులు మతులు చెడి నిన్ను చేరగూడే. కనుచూపు మేరలో కానరావేమయ్య, వినబడుటయే కాని కనరావదేమయ్య. తరువాత పాట తెలతెల వారకు ముందే. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి గారు. తెల తెలవారక ముందే
కోవెల గడి తీయక ముందే తెల్లవారక ముందే కోవెల గడి తీయక ముందే ఎదలోపలి సొదలేవో ఇనుకోని 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 తెల్లవారక ముందే కోవెల గడి తీయక ముందే తెల్లవారక ముందే కోవెల గడి తీయక ముందే ఎదలోపలి సొదలేవో ఇనుకోని 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 మంచు ముసుగు తొలగించక ముందే మల్లియ నవ్వులు విరియక ముందే మంచు ముసుగు తొలగించక ముందే మల్లియ నవ్వులు విరియక ముందే చిరుగాని కదల చిరుగాలి కదలా పరిమళాలు వెదజల్క ముందే తెల్లవారక ముందే కోవెల గడి తీయక ముందే తెల్లవారక ముందే కోవెల గడి తీయక ముందే ఎదలోపలి సొదలేవో ఇనుకోని 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 కొత్త చిబురు తల ఎత్తక ముందే మెత్తని పచ్చిక వాడక ముందే కొత్త చిబురు తల ఎత్తక ముందే మెత్తని పచ్చిక వాడక ముందే కొలని తరంగాలెగయక ముందే కొరని తరంగా ఎగయక ముందే కుతుకలేతి పాడక ముందే తెల్లవారక ముందే కోవెల తడి తీయక ముందే తెల్లవారక ముందే కోవెల గడి తీయక ముందే ఎదలోపలి సోదలేవో ఇనుకోని 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 థ్యాంక్ యూ. చక్కగా ఉంది. తర్వాత పాట పసిడి మబ్బుల ముసుంగులో, రచన శ్రీ బాలేంద్ర రజనీకాంతరావు గారు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి గారు. పసిడి మబ్బుల ముసుంగులో పాలవేణి ఓ రంగులో, పసిడి మబ్బుల ముసుంగులో పాలవేణి ఓ రంగులో, తళుకు మెరుపుల తీవెవై వెలుగునాస జ్యోతులు, పసిడి మబ్బుల ముసుంగులో కడలి కెరటమున
పాటలో కొడి సుఖ పోరల ఆటలో కడలి కెరటముల ఆటలో కొడి సుఖ పోరల ఆటలో మలయ పవనముల ఈలలో చెలగునాస జోలలో పసిడి మపుల ముసుంగులో తరుల తాళి మలిపూతలో పరదేశీ పీకపు తొలి కూతలో తరుల తాళి మలిపూతలో పరదేశీ పీకపు తొలి కూతలో విరతి లేని వినేదనాస గీతులు పసిడి మబ్బుల ముసుగులో పాల వెళ్ళి రంగులు తళుకు మెరుపుల తీరవై వెలుగునాస జ్యోతులు పసిడి మబ్బుల ముసుగులో ఇక్కడ బ్రేక్ వస్తుంటుంది కదా మధ్యలోను ఏదో ఎక్కడ కూడా మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది వాయిస్ లో. నా వాయిస్ లో వస్తుందండి లేకపోతే నా నెట్ ప్రాబ్లమ్ నెట్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే ఓకే మేబీ అదే బహుశా. ఓకే ఓకే గొంతుకి ఇలా పైకి ఎత్తుతున్నప్పుడు క్యాచ్ చేయడం లేదు. ఓకే 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 అది తగ్గించాలంటే ఏం చేయాలంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాడితే ఓకే ఓకే అది ఓకే ఓకే చలో చివరిగా దూరం వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్ళేసరికి ఏంటంటే వాయిస్ క్యాప్చర్ చేయట్లేదు, అది క్యాచ్ చేయట్లేదండి. చివరిగా ఆదు సత్యవతి గారు రచించిన ఈ గీతాన్ని తిరుపతి రామాజేశ్వరి గారు స్వరబద్ధం చేయగా కోయిల గొంతే నా పాట అంటూ తన గురించి మనందరికీ తెలియజేయబోతున్నారు మన ఉగాది కోయిల అవసరం సునీత గారు. ఈ పాట రచన ఆదురు సత్యవతి దేవి గారండి, కానీ సంగీతం మా మేనత్త శ్రీమతి అవసరాలు సత్యవతి గారండి. ఓకే 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 థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకుంటే అందరూ పెట్టుకోండి, చాలా నాయిస్ వస్తుంది. కోయిల గొంతే నా పాట కొత్త ఆమనే నా ఊహా, వెండి మప్పులే నా కలలు, వెలుగు వెన్నెలలే నా కనులు. కోయిల గొంతే నా పాట కొత్త ఆమనే నా ఊహా, వెండి మప్పులే నా కలలు, వెలుగు వెన్నెలలే నా కనులు. కోయిల గొంతే నా పాట కొత్త ఆకులే నా ఊహా. ఏరు నడచినా ఆకు కదిలినా, ఏరు నడిచినా ఆకు కదిలినా, పూలు నవ్వినా పున్నమి నిలిచిన, ఏరు నడచినా ఆకు కదిలినా,
పూలు నవ్విన ఉన్నమి నిలిచిన ఆపలేని ఒక తీపి తలపును ఊగిపోతునే ఊయలనై కోయిల గొంతే నా పాట కొత్త ఆకులే నా ఊహ ప్రతి ఒక్క రాగం నా లోకం పికముల రవళి నానాకం పిలిచే ప్రకృతే నా ప్రాణం ప్రేమ పిపాసే నా సర్వం ప్రతి ఒక్క రాగం నా లోకం పికముల రవళి నానాకం పిలిచే ప్రకృతే నా ప్రాణం ప్రేమ పిపాసే నా సర్వం కోయిల గొంతే నా పాట కొత్త ఆకులే నా ఊహ వెండి మప్పులే నా కలలు వెలుగు వెన్నెలలే నా కనులు కోయిల గొంతే నా పాట కొత్త ఆమనే నా ఊహ. ఒక్క నిమిషం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నగర సభ్యులందరికీ అడ్మిన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఏమాత్రం మీరున్నా మళ్ళీ మరొకసారి పాడే అవకాశాన్ని ఇమ్మని తప్పకుండా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం, మా అదృష్టం మేడం. ధన్యవాదాలు మీకు మాకోసం టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ మేడం. తర్వాత కార్యక్రమం మన విశ్వరాజ్ గారు నిర్వహిస్తారు. జగన్నాథ్ గారు నిర్వహిస్తారు. నేను జగన్నాథ్ని, నా కాలం పేరు విశ్వరాజ. ఈ రోజున మన ఇక్కడ వేదికలో ఉన్న ఆత్మబంధువులందరికీ, అలాగే మన జీవికే నగర సభ్యులందరికీ, స్నేహితులందరికీ ఉగాది శుభాకాంక్షలు, చైత్ర నవరాత్రుల శుభాభినందనాలు. ఈ రోజున మనం తిరుమలేశ్వరి శ్రీవారి సేవా వైభవం గురించి శ్రీ తమ్మిరాజు సీతారామ గారు మనకి సంపూర్ణంగా వారు తెలియజేసే ముందు మనవాడు మనందరి మడిసి మనకే అందిన ఒక వరణ మనిషికి సదరు విశిష్ట వ్యక్తి శ్రీ తమ్మిరాజు నుంచి చిన్న పరిచయం. ఆ భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సీతారామయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక విషయానికి వస్తే, సీతారామయ్య గారు, తమ్మిరాజు సీతారామయ్య గారు అనకాపల్లిలో 1958లో అచ్యుతాంబ శ్రీరామూర్తి దంపతులకు పుట్టితే, వారు మటుకు వారి పెద్దన్నే శ్రీ వెంకటరామూర్తి గారి స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, వారి ఔదార్యం మేరకు తన విద్యకి ఎదుగుదలకు కారణమని గట్టిగా నమ్మారు, భావిస్తున్నారు, ఇప్పటికీ చెబుతున్నారు. ఈ వెంకటమూర్తి గారు వైజాగ్లో ఉంటున్నారు ప్రస్తుతం. ఈ సీతారామ గారు వారు చదువుకున్న తర్వాత సీనియర్ సైంటిస్ట్ కెమిస్ట్రీగా జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పనిచేసి హైదరాబాద్ రిటైర్ అయినాక గత 11 ఏళ్ళ నుంచి అంటే రిటైర్ అయినప్పటి నుంచి తిరుమలేశుని శ్రీవారి సేవలో ఎక్కువ కాలం వెలబుస్తూ ప్రస్తుతం వారు సీనియర్ సేవకులుగా స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. ఈ రోజున మనం శ్రీవారి సేవా వైభవం గురించి వారి మాటలు వినబోతున్నాం. చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇంకా చెప్పొచ్చింది ఏంటంటే, వీరి ధర్మపత్ని ఆవిడ విశ్రాంతి లెక్చరర్, ఫార్మర్ లెక్చరర్, డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పద్మావతి గారు, పశ్చిమ గోదావరి జిల్లా చిడిపి గ్రామం, కొత్తపల్లి వారు ఆడపడుచు. మా వదింది కూడా అదే ఊరండి, చిడిపి. ఆవిడ కూడా ఈ కొత్తపల్లి వారు ఆడపడుచు. శ్రీమతి రమణమ్మ, ప్రొఫెసర్ రాధాకృష్ణమూర్తి గారు మా వదినికి బ్రదర్, కజిన్ బ్రదర్. శ్రీమతి రమణమ్మ అండ్ ప్రొఫెసర్ రాధాకృష్ణ గారి పుత్రికి ఆవిడ మన పద్మావతి గారు. పద్మావతి గారు తమిళనాడు సీతారామ గారికి ఏకంగా పుత్రుడు. ఆ అబ్బాయి స్టూడెంట్, చదువుకుంటున్నాడు, చిన్నపిల్లవాడు. మన తమిళనాడు సీతారామ గారు ఇప్పటి వరకు 39 సార్లు, 1 కాదు 2 సార్లు, 39 సార్లు పరకామణి సేవ చేశారండి. ఉండి కౌంటింగ్. అసలు ఎక్కడ మన చంచలానికి పోనీయకుండా శుభ్రంగా స్వామివారి సేవ చేస్తున్నారు. 16 సార్లు లడ్డు కౌంటర్, 4 సార్లు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకి సరైన ఫెసిలిటీస్ అందుతున్నాయో లేదు అని వెరిఫికేషన్, చెక్కింగ్ గట్రా చేస్తూ గత 3 ఏళ్ళ నుంచి ప్రతి నెల 10 రోజుల పాటు తిరుమలలో ఉండి సీనియర్ సేవకులుగా ఉంటూ స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. వారు మనకి ఈ నగరాకి రావడం కానీ, మనతో పాటు కలిసి ఉండడం కానీ, మన మనిషి అవడం, మన గోల్కొండ వ్యాపార మనిషి అవడం మనకు ఎంతో గర్వకారణం. వారి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ, వారికి ఆ స్వామివారు
వారి ద్వారా మనకు కూడా స్వామివారి సంపూర్ణ ఆశీర్వాదాలు అందరి ఎదుగుదలకి అంత నమ్ముతూ బలంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. వారు శ్రీవారి సేవా వైభవం గురించి వారి మాటలు విందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. ధన్యవాదాలు విశ్వరాజు వారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ తెలిసిన విషయాలే, కానీ మరొకసారి నెంబర్ వేసుకుంటున్నాం అంతే. అందరు కూడా ఈ సేవలో పాల్గొని కూడా ఉండి ఉండొచ్చు, అయినా ఒక్కసారి మనం రివ్యూ చేసుకుందాం. స్వామివారికి మామూలుగా మన సేవలు అంటే 2 రకాల సేవలు ఉన్నాయి. ఒకటి శ్రీవారి సేవలు, అంటే మన భక్తులు స్వచ్ఛందంగా వినిపిస్తుందండి, వినిపిస్తుందా? కొంచెం వెనక్కి వెళ్ళరా, మేము ఫేస్ సగమే కనపడుతుంది. ఓకే, ఇంకొంచెం రైట్, బాగుంది ఇప్పుడు. రైట్ సార్, బాగుంది సార్, బాగానే కనిపిస్తోందండి. బాగా కనిపిస్తున్నారు, వినిపిస్తోంది కూడా సార్, మీ వాయిస్ వినిపిస్తోంది సార్. వీడియో కోసం సేవలు అంటే మనకి 2 రకాల సేవలు ఉంటాయి సార్ తిరుమలలో. ఒకటి ఆర్జిత సేవలు, అంటే ఆర్జితం అంటే డబ్బు పేమెంట్ చేసుకుని భక్తులు స్వామివారికి సేవ సమర్పించడం ఆర్జిత సేవలు అంటారు. అలాగే స్వచ్ఛంద సేవలు, శ్రీవారి సేవలు, స్వచ్ఛంద సేవలు 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు అంటే మనకి భక్తులకి వచ్చే సేవల గురించి నేను చెప్తున్నాను అనమాట. ఏకాంతంగా చేసే సేవలు కూడా చాలా ఉంటాయి. దానికి పూజ అర్చక స్వాములే చేస్తారు కొన్ని పూజలు, అవి కూడా చెప్తాను. అయితే ఈ శ్రీవారి సేవలలో మనలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు వాళ్ళు. ఈ శ్రీవారి సేవలు మీరు అందరూ తిరుపతి వెళ్ళినప్పుడు చూస్తున్నారు, అందరూ కూడా ఈ కాషాయ రంగు వస్త్రాలు ధరించుకున్న అందరూ అక్కలు ఉంటారు. వారికి 60 ఏళ్ళ లోపున ఎవరైనా కానివ్వండి, హిందూ సాంప్రదాయం హిందువుల అయి ఉండి ఈ 60 ఏళ్ళ లోపున ఎవరైనా ఆ సేవని చేసుకోవచ్చు. అవేంటంటే స్వామివారికి వేరే ప్లేసెస్ లో వారికి స్వచ్ఛంద సేవ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. వారు ముందుగా వారి మొబైల్ నెంబర్ ద్వారా ఆ సేవని రిజిస్టర్ చేసుకోవాలి. తిరుపతి దేవస్థానం వారితో వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. వాళ్ళు అక్కడ ఉండే సేవలు ఎలాంటివి అంటే అన్నదానం, వెంగమామ అన్నదానంలో అన్న సందర్పణ కానివ్వండి, లేకపోతే బయట చాలా చోట్ల ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి, అన్నప్రసాద వితరణ, దాంట్లోనే ఉండొచ్చు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఈ జనాలందరూ కూడా దర్శనం కోసం వెయిట్ చేస్తున్న భక్తులకి అన్నప్రసాదం కానీ, తేనీయ పానీయాలు ఇవ్వడంలో కానీ, మంచినీళ్ళు సప్లైలో కానీ ఇలాంటి సేవలు చేస్తుంటారు. ఇవి కాకుండా ఇంకా నవనీత సేవ అని కొత్తగా వచ్చింది. 50 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు నవనీత సేవని. వారు పక్కనే గోశాల ఉంటుంది, ఆ గోశాలలో ఉదయాన్నే అక్కడ ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళతో సహాయంతో ఆవుల పాలు ఇచ్చిన తర్వాత వాటిని కాచి దాన్ని పెరుగు తయారు చేసి దాన్ని చిలికి ఆ వెన్నను తీసుకొని స్వామివారికి సమర్పిస్తారు. బేలతాళాలతో ఏనుగులు కూడా వస్తాయి. దాంతో మంత్రోచ్చరణతో వారు ప్రతిరోజు పట్టుకెళ్ళి స్వామివారి మెయిన్ గొల్ల మండపం మెయిన్ ద్వారం దగ్గర వెళ్తే అర్చక స్వామి లోపల నుంచి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఈ సేవని నవనీత సేవ అంటారు. ఇది ఓన్లీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల ఉండాలి, పెద్దవాళ్ళకి ఇయ్యరు అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నడవలసి వస్తుందనే ఉద్దేశంతో వారు ఇయ్యరు. ఈ సేవ కూడా ఏంటంటే సేమ్ శ్రీవారి సేవ లాగానే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ముందర అప్లై చేసుకోవాలి. ప్రతి నెల 27వ తారీఖుని ఈ సేవలను రిలీజ్ అవుతాయి. ఇవి జనరల్ గా ఆడవాళ్ళు చేయగలిగిన సేవలు మీకు చెప్పాను. ఈ సేవలు రకరకాలైన వాళ్ళు ఎక్కడ వేసారు. ఈ వారం రోజుల సేవలో కూడా వారికి ఒక లక్కీ డిప్ కండక్ట్ చేస్తారు. దాంట్లో ఎవరెవరు ఏ బ్యాచ్ కి అయితే పెడుతుందో వారు తిరుమల వారి సన్నిధిలో సేవ కూడా దొరుకుతుంది అందరికీ కూడా. అంటే అందరికీ ఒకరోజు దొరకదు, రోజుకి 560 మందికి మాత్రమే ఉదయం సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారి సన్నిధిలో సేవ చేసే భాగ్యం దొరుకుతుంది. అందరికీ దొరకదు, రోజుకి 565 మందికి మాత్రమే సుప్రభాత సేవ నుంచి మొదలుకొని ఏకాంత సేవ వరకు. ఇంక ఈ సేవలు అన్నది జనరల్ గా ఎలా ఉంటాయంటే మనం రెగ్యులర్ రొటీన్ గా మన లైఫ్ ఎలా చేస్తాము అంటే పొద్దున్న లేస్తాము, మొహం కడుక్కుని వెంటనే కాఫీ తాగుతాము, సో అలాగే నెక్స్ట్ స్నానం చేసుకుని టిఫిన్ చేస్తాము, అట్లానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం ఎలా అయితే రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో చేస్తాం స్వామివారికి కూడా అదే పద్ధతిలో మనం మానవ జీవితంలో ఏమేమైతే మనం ఫెసిలిటీస్ చేస్తున్నాం నేను అబ్జర్వ్ వస్తున్నా మన రొటీన్ ఏమేమైతే లైఫ్ లో జరుగుతుందో స్వామివారికి కూడా అవే కైంకర్యాలు నిర్వహిస్తారు. దానికి అవి ఆర్య సేవలు వచ్చినట్టు చెప్తాను. ఈ లోపు సేవలు అయిపోయినండి, మనం చేసే సేవలు చెప్తాను. ఇప్పుడు ఈ లేడీకి సంబంధించిన ఈ సేవలు అయిపోయిన తర్వాత ఇంకా జెంట్స్ దగ్గరికి వచ్చేసరికి జెంట్స్ లో కూడా 60 సంవత్సరాలు నిండకుండా వాళ్ళు ఎవరైనా సరే హిందువులై ఉండి 60 సంవత్సరాలు నిండకుండా వాళ్ళందరూ కూడా ఈ సేవ లేడీస్ తో పాటు ఉండే సేవతో పాటు వీరు కూడా అనుబంధం అయ్యి ఆ సేవ చేసుకోవచ్చు. వారికి కూడా లేదు ప్రత్యేకించి
10 మంది అయినా, ఒక్కరైనా, 10 మంది అయినా, 15 మంది అయినా కూడా జెంట్స్ కూడా సపరేట్ గా కూడా సేవ చేసుకోవచ్చు. అయితే వీరికి ఎలాంటి సేవలు సార్, వీళ్ళు కూడా ఆ సేవలతో పాటు ఎక్స్ట్రా అంటే కొంచెం హార్డ్ వర్క్ ఉన్న సేవలు అంటే మన జిఎన్సి లగేజ్ సెంటర్ అని ఉంటుంది, అలాగే శ్రీవారి పెట్టి లగేజ్ సెంటర్. ఎందుకంటే అక్కడ అందరూ కూడా నడిచి వచ్చే వాళ్ళు డిపాజిట్ చేసేస్తారు లగేజ్ అంతా కూడా. అక్కడ ఆడవారికి సేవ వేస్తే పాపం వారు ఆ సూట్ కేసులు అవి తీయాలన్నా అందించాలన్నా కూడా కొంచెం కష్టపడతారనే ఉద్దేశంతో ప్రత్యేకించి జెంట్స్ ని తీసుకుంటారు. అలాంటి విభాగాలలో జెంట్స్ ని మాత్రమే తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. అక్కడ ఉన్న టిటిడి ఎంప్లాయీస్ కి ఆ బయోమెట్రిక్ చూసి వాళ్ళు బార్ కోడ్ చూసి ఆ సూట్ కేసులు అందించడం అవి చేస్తే వాళ్ళకి డిస్బర్స్మెంట్ కోసం ఉపయోగపడతారు. అట్లనే కొన్ని ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ప్రతి కాటేజ్ లో ఇన్వాయిస్ ఉంటుంది అన్నమాట. అన్ని ఉన్నాయి, అమెరికాలో ఎలక్ట్రిసిటీ బల్బులు ఉన్నాయి లేవా, లేదంటే కొన్ని బాత్రూమ్ లో అన్ని గీజర్స్ పనిచేస్తున్నాయి లేదా, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళు టీటీడీ ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు వస్తారు. వారితో పాటు ఈ ఎంప్లాయీస్ కూడా వీళ్ళు కూడా వెళ్ళి అవన్నీ అలాంటి వీళ్ళు లేడీస్ కొంచెం కష్టతరమైనవి కాబట్టి వాటికో జెంట్స్ అవసరం కాబట్టి సెపరేట్ గా కొన్ని టీములు జెంట్స్ ని కూడా తీసుకుంటున్నారు అనమాట. దానికి 60,000 లోపల ఉండాలి. సో ఈ మామూలుగా ఈ సేవలు ఇలా అయినాయి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్ సెక్టర్స్ వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ అనుబంధంతో ఉన్న వాళ్ళు, ఏదైనా పబ్లిక్ సెక్టర్స్ వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు 3 రకాల సేవలు ఉన్నాయి వారికి. పరకామణి సేవ, పరకామణి అంటే పరకామణి సేవ, దానికి హుండీ కౌంటింగ్ అంటారు. తర్వాత లడ్డు కౌంటర్స్, లడ్డు సేవ. తర్వాత పిలిగ్రామ్ ప్రివిలేజ్ ఫెసిలిటేషన్. పిలిగ్రామ్ అంటే వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఒక్కసారి 8 గంటలు 10 గంటలు కూర్చొని ఉంటారు పాపం వాళ్ళంతా. వారికి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కావాలన్నా, అక్కడ మంచినీళ్ళ సౌకర్యం లేకపోయినా, బాత్రూమ్ శానిటేషన్ బాగలేకపోయినా, ఏదైనా ఉంటే వారు ఏం చేస్తారంటే ఆ వైకుంఠం వెళ్ళే ఉంటారు అందరూ కూడా. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కారిడార్ లో వాళ్ళందరూ గాలి లోపల కూర్చుంటే మనం కిటికీల నుంచి బాబు ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు ఏమైనా ప్రాబ్లం అని అడిగి వారికి కావాల్సిన ఇమీడియట్ గా మనకు ఫోన్ నెంబర్లు ఒక వాకీ టాకీ ఇస్తారు. వారు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అది పిలిగ్రామ్ PWPS, పిలిగ్రామ్ ప్రివిలేజ్. పిలిగ్రామ్స్ కి వాళ్ళ వెల్ఫేర్ కి ఫెసిలిటేషన్ సెంటర్, పిలిగ్రామ్ ప్రివిలేజ్ PWPS అంటారు. అది ఒక 3 సేవలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. అయితే ఈ PWPS అనే సేవ ఓన్లీ ఫర్ గెజెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. 7 రోజులు 14 రోజులు సేవ ఉంటుంది. ఒక 7 రోజులు చేయొచ్చు, 14 రోజులు చేయొచ్చు. అయితే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఒక్కసారి 7 రోజులు 14 రోజులు లీవ్ పెట్టాలంటే కష్టం కాబట్టి ఆ సేవకు వచ్చే వాళ్ళు తక్కువ మంది వస్తున్నారు. ఇంకోటి పరకామణి సేవ. పరకామణి సేవ ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీసే, గవర్నమెంట్ ట్యాగ్ ఉన్న ఎంప్లాయీసే కావాలనుకుంటే అది డబ్బుతో వ్యవహారం కదండి. ఆ డబ్బు వ్యవహారం అయినప్పుడు ఏదైనా సరే అక్కడైనా జరగకూడదు ఏదైనా జరిగితే, ఫ్రాడ్ మిస్యూజ్ ఏదైనా జరిగితే వాళ్ళని ఎలా పట్టుకుంటారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కార్డు ఉంటుంది కాబట్టి ఆ ఐడి కార్డు పట్టుకొని వాళ్ళకి బాబు మీ ఆఫీసులో పలానా సాగుకు వచ్చాడు, ఆయన ఇలా ఫ్రాడ్ జరిగింది అంటే ఆయన జీవితంలో రికవరీ కానీ అలాంటిది ఎవరు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఆ సేవ ఇస్తారు. అది కూడా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయినా కూడా 65 సంవత్సరాలు వచ్చే వరకు ఫిజికల్ గా ఫిట్ ఉంటే వారికి కూడా 65 సంవత్సరాల వరకు ఈ పరకామణి సేవ, ఈ లడ్డు కౌంటర్ సేవను చేసుకోవచ్చు. లడ్డు కౌంటర్ సేవ అంటే ఏమిస్తారు? లడ్డు కౌంటర్ లో 2 రకాల సేవలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లడ్డు కౌంటర్ లో వాళ్ళు ఆ ట్రైల్ అన్ని ఒక 25 ట్రైలు ఒక ట్రాలీలో పట్టుకొని తీసుకు ఆ ట్రాలీలన్నీ బయటికి టాలీ లాగా అనమాట. బయట ఎన్ని ట్రైలీలు బయటకు వస్తున్నాయి, ఎంత ఏ కౌంటర్కి వెళ్ళేది ఒక సేవ ఉంటుంది. అంటే కొంతమందికి ఏం చేస్తారంటే ఆ కంప్యూటర్ వర్క్ చేస్తున్న వాళ్ళకి పక్కన అసిస్టెన్స్ గా మీరు ఆ ట్రైల్ ఖాళీ అయిపోయిన ట్రైల్ పక్కన పెట్టి బాబు కంప్యూటర్ చేసేవారు ఏం చెప్తారంటే స్వామి 2 లడ్డూలు వేయండి అంటే వాళ్ళ తాలూకా వచ్చిన టికెట్ బట్టి ఎన్ని లడ్డూలు దాని మీద ఉన్నాయో, ఎంతమంది ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని ఎన్ని కావాలంటే వాళ్ళు చెప్తుంటారు. కంప్యూటర్ లో ఎంటర్ చేసి బాబు 4 లడ్డూలు వేయండి, బాబు 2 లడ్డూలు వేయండి చెప్తే ఈ సేవకులు తీసిస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకంటే ఇది మనీతో వ్యవహారం, కౌంటింగ్ తో వ్యవహారం ఉంది కాబట్టి వీటికి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి కదా ఎవరో ఒకరిని. మామూలుగా అయితే వాళ్ళు శ్రీవారి సేవకులు ఆధార్ కార్డు ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇంతమంది ఇన్ని వేల మంది లక్షల మంది ఎలా పట్టుకుంటారు? అందుకోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఈ సేవలు ఇస్తారు అనమాట. ఈ లడ్డు సేవ కానీ, పరకామణి సేవ కానీ, పిలిగ్రామ్ ప్రివిలేజ్ ఫెసిలిటీ ఆ సేవ కానీ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ట్యాగ్ అంటే ఎవరు అండర్టేకింగ్స్ వాళ్ళు కానీ, బ్యాంక్స్ వాళ్ళు కానీ, ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు అనమాట ఈ సేవలు. అంటే ఇప్పుడు ఏంటంటే మన అదృష్టం ప్రకారం, నా అదృష్టం ఏంటంటే నేను ఇప్పటికీ ఒక 11 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. సార్ చెప్పినట్టుగా ఆల్రెడీ విశ్వరాజు గారు వివరించారు. సో అంచేత మనకి ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను. 67 సంవత్సరాలు వచ్చినా సరే దేవుడికి మనం ఏంటంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్య రీత్యా కానీ నాకు జరుగుతూనే ఉన్న సేవలన్నీ నిత్యం చేస్తూనే ఉంటాను. అయితే ఇక్కడికి మనవి అంటే మనం స్వచ్ఛంద సేవల గురించి చెప్పాను. స్వచ్ఛంద సేవలు అయిపోయాయి, ఇవే సేవలు ఉంటాయి స్వచ్ఛంద సేవలు ఏమండి. తర్వాత స్వామివారికి జరిగే సేవలు
ఆర్జిత సేవలు అంటారు. స్వామివారికి జరిగే సేవల్ని ఆర్జితం అంటే డబ్బు. డబ్బుతో భక్తులు ఆ సేవ టికెట్లు కొనుక్కొని వెళ్ళేవాడిని ఆర్జిత సేవలు అంటారు. ఎలాగైతే రొటీన్ లైఫ్ లో మనకి జరుగుతుంటాయో పొద్దున్న స్వామివారిని సుప్రభాత సేవ, పొద్దున్న తెల్లవారుజాము జరిగే స్వామివారి మేలు గొలుపు సుప్రభాత సేవ మన సినిమాల్లో చూసింటాం కదండి. స్వామివారి విష్ణుమూర్తి వారి అవస్థలుగా తల మీద పాల సముద్రంలో ఉంటే మనకు ఒక పక్క ఋషులు, ఇంకొక పక్కనే గడ్డాలతో ఉన్న మన స్వామి దేవతలు, ఇంద్రుడు వగారాలు ఉంటారు. స్వామివారు ఏం చేస్తుంటారు, నార్మల్ గా ఇలా 7 ద్వారాల్లో తెరుచుకున్న తర్వాత స్వామివారు ఇలా ముందే ఉండి దేవతల్ని, తర్వాత ఆ ఋషీశ్వరులు వాళ్ళని యోగుల్ని చూసుకున్నాక స్వామివారు పాల సముద్రంలో దిగొచ్చారు. అంటే నేను సినిమాలో చూసింది మీకు చెప్తాను. స్వామి సముద్రం దిగొచ్చేసి బయట భక్త ప్రాణుల్లో ఉన్న మనకి సినిమాలు చూసే ప్రజలు ఉంటారు, అంటే భక్తులు ఉంటారు, వాళ్ళు కామన్ భక్తులు. వారు చూడడానికి ఎలా అయితే మీరు వచ్చేసి వాళ్ళు 7 ద్వారాల ద్వారా బయటకు వచ్చేస్తారో ఇక్కడ కూడా సేమే మన అలాగే జరుగుతుంది అనమాట. సో ఉదయాన్ని తెల్లవారు సుప్రభాత సేవ అనంతరము మనకు ఉండేది మనం ఇమీడియట్ గా అంగ ప్రదక్షిణ. సుప్రభాత సేవ మేలుకొలుపు, ఇది దీనికి ఆల్రెడీ లక్కీ డిప్ అని ఉంటుంది. అక్కడ ఎవరైనా సుప్రభాత సేవ టికెట్లు ఎవరికైతే దొరుకుతాయో వారినే అలౌ చేస్తారు. సుప్రభాత సేవ అంటే సుప్రభాత చదివిన 25 నిమిషాలు 30 నిమిషాలు సుప్రభాత సేవ చదివినంత కాలం స్వామివారి సన్నిధిలోనే మొత్తం అన్నింటిలో మీరు అలా కూర్చొని వాళ్ళ సుప్రభాత సేవ స్వామివారిని దర్శించుకుంటూ కూర్చోవాలి. అది మనం ముందర వెళ్తే ముందర దొరుకుతుంది, కొంచెం వెనక్కి వస్తే ధ్వజస్తంభం వరకు జైవిద్యుల వరకు వచ్చేస్తారు అన్నమాట. అయినా స్వామివారు కనిపిస్తున్నారు. ఇదే సుప్రభాత సేవ అయిపోయిన వెంటనే అంగ ప్రదర్శన వాళ్ళు ఉంటారు. అంగ ప్రదర్శన సేవలు కూడా టికెట్, అది కూడా ఆర్జిత టికెటే కొనుక్కోవాలి. అంగ ప్రదర్శన అంటే పొద్దున్న తెల్లవారుజాముని 3 గంటలకి ఆ కోనేరులో స్నానం చేసి ఆ తడి బట్టలతోటి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినాక వాళ్ళు ఏంటంటే అక్కడ మన వరదరాజస్వామి టెంపుల్ అని లెఫ్ట్ సైడ్, బంగారు వాకి లెఫ్ట్ సైడ్ వరదరాజస్వామి టెంపుల్ అని ఉంటుంది. అక్కడి నుంచి వకిలామాత దగ్గర మధ్యలో ఉన్న వరండా వైకుంఠ ద్వారం నుంచి తిరిగి మళ్ళా మీకు హుండీ వరకు చుట్టూరా ఒక అంగ ప్రదర్శన అంటే పొరలు దండాలు పెట్టిస్తారు మనకి. అది అంగ ప్రదర్శన సేవ అంటే. దానికి కూడా టికెటే ఉంటుంది, అంగ ప్రదర్శన టికెట్. తదనంతరం ఏంటంటే మళ్ళీ మీకు అక్కడ అయినాక మళ్ళీ స్వామివారికి మధ్యలో నివేదన ఇస్తారు. మనం ఎలా అయితే బెడ్ కాఫీ, పొద్దున్న మొహం గడిగిన కాఫీ తీయగా స్వామివారికి చిన్న జలపానీయాలు అంటే కాఫీ మనం ఎలా ఉంటుందో అలాగే మన స్వామివారికి వాళ్ళు నివేదన పెడతారు. పొద్దున్న గంటారామం వినిపిస్తుంటుంది మీకు పొద్దున్న పూట. ఈ మధ్యలో ఏమవుతుందంటే స్వామివారికి ఎలా అయితే మనం స్నానం చేసి బట్టలు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి, ఇలాగే సేవలు స్వామివారికి కూడా ఉంటాయి. మీకు వచ్చే సుప్రభాత సేవ అనంతరం మీకు వచ్చేది అంగ ప్రదర్శన సేవ. ఈ మధ్యలో ఏమైతే స్వామివారి అలంకరణ, స్నానం, అభిషేకం అంటే ఓ రోజుకు రకమైన సేవ. ఒకరోజు అభిషేకం ఉంటుంది, ఒకరోజు ఉంజాల సేవ ఉంటుంది, ఒకరోజు మీకు అంటే తోమాల సేవ ఉంటుంది. అంటే స్వామివారి అలంకరణ మీరు చూసేదా స్వామివారి ఫుల్ అలంకరణలో చూస్తుంటారు. అభిషేకం అయినట్టు స్వామివారిని 35 రకాల పూలమాలలతో అలంకరిస్తారు. దానికి టికెట్ ఉంటుంది. 3 గంటలకు తెల్లవారుజామున వెళ్ళాలి. మనం వెళ్తే ఎవరు ముందర వెళ్తే వాళ్ళు స్వామివారికి 4-5 దూరం గడప యువతల పక్క కులశేఖర పడి, స్వామివారి ముందున్న గడపని కులశేఖర అల్లవారి తాలూకా ఆయన వరం అనమాట. కులశేఖర అల్లవారి పడి దగ్గర మనం కూర్చొని ఉంటే అక్కడి నుంచి మీకు జై విజయల వరకు లైన్ కూర్చోబెడతారు. స్వామివారిని 38 నిమిషాలు చూడొచ్చు మనం. చాలా మహాభాగ్యం. తోమాల సేవ దొరికిందంటే మనకి ఎంతో పూర్వజన సుకృతి ఉంటుంది. నాకు 2 సార్లు దొరికాయి లక్కీ డిప్లో. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తోమాల సేవలో 35 నిమిషాలు 38 నిమిషాలు స్వామివారి ఎదురుగుండానే ఉంటుంది. అలా వాళ్ళు చేసిన సేవలకి ఈ ఒక పక్క 3 వైష్ణవ పూజారులు, ఒక పక్క 3 శైవ పూజారులు ఉండి ఆ మంత్రాలు, నాకు మంత్రాలు అయితే తెలియదు కానీ వాళ్ళ మంత్రాలు చదువుతుంటారు. ఎవ్రీ 5 దండలు పూలమాలలు అయిపోయినాక మధ్యలో కట్టెని తీసి వాళ్ళ హారతిలు ఇస్తారు. మళ్ళీ అలా ఎవరి అలాగే 35 దండలు అయ్యే వరకు మనకి స్వామివారు చూస్తూనే ఉంటాం. మనం అలాగా ఎంతో మన పుణ్యం చేసుకుంటే అలాంటి సేవ మనకు దొరుకుతుంది. తోమాల సేవ ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే తోమాల సేవ అయిపోతారు మనకి అర్చన ఉంటుంది. అర్చన కంటే మన వైష్ణవులు పెద్దజీరి గారితో పాటు మనం కూడా, అంటే మన గోల్కొండ వ్యాపారులు కూడా దానికి ఎలిజిబిలిటీ ఉంది. మన వాళ్ళు కూడా చాలా మంది వెళ్తుంటారు, నేను కూడా చాలా మంది వెళ్తుంటాను. పెద్దజీరి గారితో పాటు ఉదయాన్నే 5 గంటలకి స్వామి సాత్తుమొరే, వైష్ణవ సంప్రదాయం ప్రకారం సాత్తుమొరే అని ఉంటుంది. మనందరూ స్వామీజీతో పాటు లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు స్వామివారికి అర్చన చేస్తారు. ఇప్పుడు మనకి మంత్రాలు వస్తే వాళ్ళతో పాటు జాయిన్ అవుతాం, లేదంటే వెనకాల మనం దండ కట్టుకుని నిలబడతాం. స్వామివారిని చూసుకుంటూ దాన్ని సాత్తుమరే అంటారు. స్వామివారిని అర్చన చేస్తారు సాత్తుమరేకి. తదనంతరం మీకు అలా ఇప్పుడు ఈ మార్నింగ్ జరిగేవన్నీ ఇవన్నమాట. ఫస్ట్ సుప్రభాతం అర్చన, తర్వాత ఒక తోమాల సేవ, తర్వాత దీంట్లో కూడా ఏంటంటే ఉదయం జరిగే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతుంటాయి అనమాట. సో మనకి ఇందులో మీకు సహస్ర కలశాభిషేకం ఉంటుంది. బుధవారం సహస్ర కలశాభిషేకం అంటే 1008
కలశాలంటే వెండి చెంబులతోటి మనకి ఏంటంటే అక్కడ మనం మీకు తెలిసే ఉంటుంది, అక్కడ పక్కన మీరు దర్శనం చేసి బయటకు వచ్చిన వెంటనే బంగారు బావి అని ఉంటుంది. అంటే ఒకళ్ళ మాతికి తీర్థం ఇచ్చే దగ్గర నుంచి మధ్యలో బావి ఉంటే ఎప్పుడైతే అద్దాల దాంట్లో నింపేసి ఉంటుంది, బంగారు బావి ఉంటుంది. ఆ బావిలో ఉన్న నీళ్ళతోటి స్వామివారి కిందనే అంటే ఈ బంగారు వాకిలి ఆ మండపంలో ధాన్యం వేసి దాని మీద ఈ 1000 చెంబులు నీళ్ళతో నింపి, అయితే మనం చేయడానికి లేదు, ఇవన్నీ కూడా ఏకాంతంగా వాళ్ళే వైష్ణవ పూజారులు వాళ్ళే చేస్తారు. కానీ మనం అంటే నేను సేవలో ఉన్నాను కాబట్టి నేను చూసేవాడిని, మామూలుగా పబ్లిక్ అలౌ చేయను అనమాట. ఆ ధాన్యం స్ప్రెడ్ చేసిన దాంట్లో ఈ 1000 చెంబులు 1008 చెంబులు పెట్టి మంత్రోచ్చారంతో జీర స్వామి వారు మళ్ళీ అక్కడ ప్రధాన అర్చకులు వాళ్ళందరూ కూడా ఉత్సవమూర్తులకి మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకి అభిషేకం, దీన్ని సహస్ర కలశాభిషేకం అంటారు. ఇదంతా కూడా ఏంటంటే మీకు శుక్రవారం నాడు ఉంటుంది. అయిన తర్వాత మీకు అంటే స్వామివారికి బుధవారం నాడు ఒక అభిషేకం ఉంటుంది, గురువారం నాడు ఒక అభిషేకం ఉంటుంది, శుక్రవారం నాడు ఒక అభిషేకం ఉంటుంది. ఇందులో ఒక అభిషేకం ఏంటంటే అభిదయ అభిషేకం అని ఉంటుంది. దీన్ని రాత్రి 12 గంటలకి 4 అర్చక స్వాములు బాజా భజంతులతో సెక్యూరిటీ గార్డ్స్ తోటి మీరు ఎప్పుడైనా చాలా దూరం అంటే మీరు ఎప్పుడైనా గోగర్భం నుంచి ఒక కొత్త లైన్ వేశారు, ఇప్పుడు నారాయణగిరి కాటేజీలో కృష్ణతేజ దగ్గర నుంచి వెనక్కి నుంచి మీరు నందకం గెస్ట్ హౌస్ వరకు రింగ్ రోడ్ అని వేశారు. ఆ రోడ్ లోకి వెళ్తే మీకు ఎప్పుడైనా చూస్తే మన గిరిరాజ్ ఆర్చ్ శ్రీవారి పాదాల దగ్గర వెళ్ళే దగ్గర ముందర మెట్లు కనిపిస్తాయి మీకు, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి ఈసారి. ఆ మెట్ల మీద నడుచుకుంటూ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ అవతల కొండెక్కి ఆకాశగంగతో దిగుతారు. దిగి ఆకాశగంగ జలాలు ఆ బిందులతో ఆకాశగంగ జలాలు ఈ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ సెక్యూరిటీ గార్డ్స్ రాత్రి 2:30కి తీసుకొచ్చి దాంతో అభిషేకం చేస్తారు స్వామివారికి. అది వాళ్ళు ఒక అభిదయ అభిషేకం అని చెప్తారు. తర్వాత సహస్ర కలశ అభిషేకం అభిదయ అభిషేకం ఉంటుంది. దీని తర్వాత ఈ స్వామివారికి ఇవన్నీ అయినా అభిషేకం పాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్వామివారి స్నానం చేయించిన తర్వాత ఏం చేస్తారు, మనమేనా తువాలు పెట్టి తెచ్చుకుంటాం మనం కూడా. అలా స్వామివారికి కూడా తొడవడం అనేది ఉంటుంది. ఆ తొడదంలో ఒక పట్టు కండువా ఉంటుంది. ఆ కండువాలో పచ్చకర్పూరము సుగంధ ద్రవ్యాలు వేసి స్వామివారికి, అమ్మవారు ఉంటుంది చెస్ట్ స్వామివారికి ఎదురు గుండె మీద అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆవిడకి డొప్పు కట్టకుండా దాన్ని నీట్గా మడత పెట్టి పచ్చకర్పూరం అద్దుతారు స్వామిని తొడవడం. దట్ ఈస్ కాల్డ్ మేల్ చాట్ వస్త్రం. దీనికి కూడా మనకైతే ఇవ్వరు కానీ హైలీ రికమెండేషన్ వాళ్ళకు స్టాఫ్ వాళ్ళకి మినిస్టర్ల వాళ్ళకే దొరుకుతుంది ఈ సేవ. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి కొంత రుసుము ఉంటుంది. ఆ రుసుము కట్టేస్తే వారే అంటే టీటీడీ వాళ్ళ తాలూకా స్టాండర్డ్స్ ప్రకారము ఆ పట్టు వస్త్రాలు వాళ్ళే ఇస్తారు. అది పట్టుకుని ఆ దంపతులు వెళ్ళి వారికి ఇస్తే స్వామివారు అంటే చీర, రవిక, అంగవస్త్రం, తర్వాత పంచెల చాపు వీటి తీసుకుని మనం ఇచ్చిన కండువతోటే వారు దాన్ని స్వామివారిని అమ్మవారిని అవన్నీ తుడిచి ఆ పట్టు వస్త్రం వాళ్ళకి ఇస్తారు. ఇది ఇప్పటికి మీకు చెప్తే నంబరు ఇప్పటికి 25 సంవత్సరాల వరకు బుక్ అయిపోయింది సేవ. మళ్ళీ వాళ్ళకి దొరకచ్చు సార్. మేల్ చాట్ వస్త్రం అని ఉంటుంది చేస్తారు. సో అభిషేకం అయిపోయినాక మళ్ళీ వీటికి సోమవారం అంతా అయిపోయినాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవి పెట్టాలి కదా. సోమవారం ఎలా అయితే తింటాం, పొద్దున 8:30కి బ్రేక్ఫాస్ట్ తింటాం కదా. సోమవారం కూడా స్నానగీనం అయిపోయినాక ఆ దీపాలు అన్ని అయిపోయిన తర్వాత సోమవారికి మళ్ళీ 7 గంటల టైం నివేదన ఉంటుంది. దానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తారు. అన్ని ఒక 16 రకాల ప్రసాదాలు చేస్తారు రోజు కూడా. దాంట్లో ఏంటంటే మీకు తిరుప్పావడ అనే సేవ ఉంది. దానికి మన పబ్లిక్ ఎవరైనా చేసుకోవచ్చు. 800 రూపాయల టికెట్. ఒకసారి నేను కూడా చేశాను. తిరుప్పావడ సేవ అని ఉంటుంది. దాంట్లో ఒక ట్రాలీలో అంటే మీరు అన్నదానంలోకి వెళ్తే వాళ్ళు అలిమైన ట్రాలీలో అన్నం వడ్డించడానికి తోసుకుంటూ వస్తుంటారు. అలాంటి ట్రాలీ నిండా పులిహార వేసి ఆ పులిహారని 7 కొండలుగా 7 గోపురాలుగా దాన్ని డెకరేట్ చేస్తారు. చేసి దాని పొడుగ్గా ఒక దండ వేస్తారు స్వామివారికి. ఆ 7 కొండలకి ఆ కొండ గోపురాల్లో చెక్కి దాన్ని ఆ ట్రాలీని స్వామివారి ఎదురుగుండా పెడతారు. ఎప్పుడైతే ఈ అభిషేకం అన్ని మేల్చాట వస్త్రం అంతా అయిపోయిన తర్వాత స్వామివారి ఎదురుగుండా చేస్తారు. ఆ రోజు గురువారం నాడు స్వామివారిని ఆ పెద్ద నామం కళ్ళు మూసేసి ఉండే నామం తీసేసి ఆ రోజు చిన్నది ముక్కు మించి పైకునే చిన్న నామం పెడతారు. దానినే నేత్ర దర్శనం అంటారు. నేత్ర దర్శనం స్వామివారి కళ్ళు కనిపిస్తాయి ఆ రోజు. నేత్ర దర్శనం ఎందుకు అలా చేస్తారని చెప్పాను. మనం చదివిన దాని ప్రకారం ఏంటంటే రోజు స్వామివారిని అంటే ఆ ఐసుల పవర్ భక్తుల మీద పడకూడదని ఉద్దేశంతో వాళ్ళు కొంచెం పెద్ద నామం పెడతారు, ఎక్కువ డైరెక్ట్ గా దృష్టి పడకూడదని. ఇప్పుడు ఈ స్వామివారి నివేదన పెట్టాం కదంటే తిరుప్పావడ అనేది పులిహారని ఎప్పుడైతే పులిహార జిలేబీలు ఇలా కూడా పెడతారు. మెయిన్లీ పులిహార చాలా పెద్ద ట్రాలీలో పెడతారు. ఇది స్వామివారి నాకు వచ్చింది స్వామివారు చూడాలి కదా, అందుకోసం కరెక్ట్ గా స్వామివారి ఎదురుగుండా తీసుకొచ్చి ఆ ట్రాలీని పెడతారు. ఆ కళ్ళతో స్వామివారు చూస్తారని నమ్మకం అన్నమాట.
ఆ స్వామి దాన్ని అది తిరుప్పావడ సేవ అంటారు. అదైనా ఎవరైతే భక్తులకి తిరుప్పావ సేవ దొరికిందో అక్కడ 6 పూజారులు అర్చకులు ఉంటారు. వాళ్ళు మన గోత్రనామాలు తోటి ఎవరు ఎంతమందికి అయితే సేవకి మన టికెట్లు దొరికినాయో వాళ్ళందరి పేర్లు కూడా 6 వచ్చి ప్రతి ఒక్కరూ 6 సార్లు మనకి గోత్రనామాలు చదివి మనకి అన్ని కూడా మనకి చేస్తారు, అవ్వడం పూజ చేస్తారు. అదైన తర్వాత మళ్ళా మీకు ఈ తర్వాత ఏమవుతుంది, 9:30కి జనరల్ పబ్లిక్ వదులుతారు. 9 గంటల నుంచి కామన్ భక్తులకి లైన్ వదులుతుంటారు. 10:30కి స్వామివారిని అంటే మలయప్ప స్వామివారిని అలంకరణ గిలంకరణ పూర్తి చేసుకొని స్వామివారిని తీసుకొని వస్తారు. ఇక్కడికి కళ్యాణం కూడా తయారు చేస్తారు. కళ్యాణం 12 గంటలకు కళ్యాణం అవుతుంది. మన వాళ్ళు చాలా మంది చేసే ఉంటారు కళ్యాణాలు. 12 గంటలకి కళ్యాణం తీసుకొస్తారు. ఊరేగి లోపలే ఊరేగి బాజా భజంత్రులతో ఛత్రి అంతా పట్టుకుని కళ్యాణ మండపం తరలిస్తారు. కళ్యాణం మీరు టీవీలో కళ్యాణం తంతంత అయిన తర్వాత మనం ఎలా అయితే పూర్వకాలంలో, మరి ఇప్పుడు ఉన్నాయో నాకు తెలియదు కానీ పూర్వకాలం మా చిన్నప్పుడు పల్లకి ఊరేగింపులని ఆ పల్లకి ఊరేగింపు నెమ్మదిగా అవి ఏంటంటే ఈ జీపులు ఇవాళ ఓపెన్ టాప్ జీపులు అలా వచ్చినాయి. అలా స్వామివారి కళ్యాణానంతరం మనకు కూడా చిన్నప్పుడు అంటే ఉయ్యాల్లో కూర్చోబెట్టి పెళ్లి అయిన అందరం తీసుకొచ్చి మధుపరకాలతో ఉంటుండగానే బంతులు ఆడించడం, తర్వాత ఉయ్యాల ఊపడాలు అవి ఉండేవి, మా చిన్నప్పుడు ఉండేవి, మీరు చూసేవాళ్ళు. అలాగే స్వామివారికి కూడా కళ్యాణానంతరం ఊంజాల సేవ అంటే ఉయ్యాల ఊపే సేవని అద్దాల మండపం ఉంటుంది. లోపలికి వెళ్ళి వెంటనే రైట్ సైడ్ కి అద్దాల మండపం ఉంటుంది. మనం గొల్ల మండపం అంటే మహాగోపురం దాటిన వెంటనే ధ్వజస్తంభానికి కంటే ముందర రైట్ సైడ్ కి మీకు అద్దాల మండపం గుడి ఉంటుంది, చిన్న గుడి. అద్దాల మండపం ఉంటుంది. అంటే దాంట్లో బెల్జియం మిర్రర్స్ ఉంటుంది. లోపల చిన్న ఉయ్యాల స్వామివారి కళ్యాణం అయినంత స్వామివారిని తీసుకొచ్చి ఆ ఉయ్యాల దాంట్లో పెడితే అప్పుడే అది కూడా మన టికెట్లు దొరుకుతాయి. ఆర్జీ సేవల టికెట్లు, ఓంజాల సేవ టికెట్ కూడా దొరుకుతుంది మనకి. ఎవరైతే టికెట్లు దొరికాయో వాళ్ళు ఎదురుకుండా కూర్చోబెడతారు. కొన్ని మంత్రాలు హారతలు ఇచ్చి అక్కడ ఏం చేస్తారంటే అక్కడ మనందరం కూడా ఆ ఉయ్యాల చుట్టూరు ప్రదర్శన చేసి ఒక అడుగు దూరంలో మలయప్ప స్వామిని జగజగ మెరిసిపోతుంటుంది స్వామి. అప్పుడు మంచి అలంకారంలో ఆ లైటింగ్ లో బెల్జియం మిర్రర్స్ అంటే ఒక స్వామిని మల్టిపుల్ ఇమేజెస్ చూడొచ్చు అన్నమాట. మీరు అంటే అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ ఇమేజ్ పైన గోడంతా బెల్జియం మిర్రర్స్ ఉంటాయి మీకు. అది అద్దాల మండపం, అద్దాల మేడ అంటారు. అయినాక మనం ప్రదర్శన చేసి స్వామి దండం పెట్టుకున్నాక అక్కడ మీకు పంచదార, షుగర్, చక్కెరతో పాటు మన యాలకుపొడి కలిపిన ప్రసాదం ఇస్తారు వాళ్ళు అక్కడ నుంచి. సో అక్కడైనాక మధ్యాహ్నం ఏంటంటే అదైనాక ఆ ఉంజాల సేవ అయిపోయినాక స్వామివారిని మీకు ఆర్జిత బ్రహ్మోత్సవానికి తరలిస్తారు. వసంతోత్సవానికి ఆర్జిత బ్రహ్మోత్సవం తరలిస్తారు. మళ్ళీ ఊరేగింపు ఇది ఎప్పుడు జరుగుతుంది, మధ్యాహ్నం 1 గంటల తర్వాత తీసుకొచ్చి మీకు రాంబగి రథం పక్కనే వైభవోత్సవ మండపం అని ఉంటుంది. రథం కోనేరు దగ్గర రథం ఉంటుంది. రాంబగిచ కాటేజీలు దాటిన వెంటనే వైభవోత్సవ మండపం అని ఉంటుంది. అక్కడ ఏమేమి చేస్తారు, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఈ సేవలు చేస్తుంటారు అన్నమాట. అక్కడ అయితే ఇప్పుడు ఏమైందంటే వసంతోత్సవం చేయట్లేదు. ఎందుకంటే ఈరు స్వామి వారు పెద్ద స్వామి అర్చక స్వాములు ఉత్సవ విగ్రహాలు అరిగిపోతున్నాయని చెప్పి గత 2 ఏళ్ల నుంచి ఆర్జిత మన వసంతోత్సవం ఆఫ్ చేశారు. ఏడాదికి ఒక్కసారి వసంతోత్సవం పెట్టారు అనమాట. ఎలా అయితే స్వామివారిని మన కళ్యాణం అయిన తర్వాత మన వాళ్ళందరినీ సాయంత్రం పూట విహారయాత్ర తీసుకెళ్తుంటారు కదండి. ఆర్జితం బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మగారు స్టార్ట్ చేశారు కాబట్టి బ్రహ్మోత్సవాల్లో రోజుకు 2 వాహనాల్లో స్వామివారిని ఎలా తిరుగుతారో ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు చేయలేరు కాబట్టి ఎవరైతే ఈ డబ్బు ఆర్జితం, ఎవరైతే ఈ డబ్బుతో టికెట్ కొనుక్కారో ఆర్జిత బ్రహ్మోత్సవం కొనుక్కున్నారో వాళ్ళకి చూపించడం కోసం ఆ సేవ కోసం అని చెప్పి వారు ఏం చేశారంటే అక్కడ మనకు 3 వాహనాల మీద స్వామిని పెట్టి అది ఊరేగింపుని మన అనుకొని అక్కడ వాళ్ళని హారతలు ఇచ్చి మనకి సేవ అక్కడ కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అది తదనంతరం వాళ్ళని ఏంటంటే శబ్దం ద్వారా దర్శనాన్ని పంపిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవంలో ఏ వాహనాలు తిరుగుతాయి అందులో 3 వాహనాల్లో మాత్రమే ఇప్పుడు మనం ఆ స్వామివారిని కూర్చోబెట్టి మనకి చూపిస్తారు, హారతలు ఇస్తారు అనమాట. ఇంకొప్పుడు దాని తర్వాత మొదట ఏమైంది, 3 గంటలకి ప్రతిరోజు సాయంత్రం మంగళ స్నానాలు అంటారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది. మంగళ స్నానాలు సాయంత్రం పూట అక్కడ 5 రోజులు పెళ్లి ఉన్నప్పుడు సాయంత్రం పూట రోజు పసుపు నీళ్ళతో మంగళ స్నానాలు చేయించేవారు. అలాగే స్వామివారికి ఏంటంటే కళ్యాణ అనంతరం అది ఊరేగింపు అయిన తర్వాత సాయంత్రం అయినాక అలసట తీసుకొని మీకు వసంతోత్సవం చేసేవారు. ఇప్పుడు బంద్ చేశారు. కానీ వసంతోత్సవం అంటే మన వసంతం అంటే తీసుకుంటే రంగు నీళ్లు, పసుపు, చందనం, తర్వాత ఇంకా సుగంధ ద్రవ్యాలు వేసిన జల్లెడి పెట్టి స్వామివారి మీద షవర్ బాత్ లాగా స్వామివారి మీద జల్లెడి పెట్టి దాని నుంచి ఆ నీళ్ళతో స్వామివారికి వసంతోత్సవం చేసి మళ్ళా స్వామివారిని ఈ వాహనాల మీద కూర్చోబెట్టి మనకి హారతిస్తారు. తదనంతరం వీళ్ళందరినీ కూడా శుభదం ద్వారా దర్శనం ఇస్తారు. ఈ వసంతోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారిని మళ్ళా తీసుకొని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి సహస్ర దీపాలంకరణ, దాని తర్వాత సేవ సహస్ర దీపాలంకరణ దాన్ని తీసుకుని వెళ్తే మనం మెయిన్ మహాద్వారం దగ్గర నుంచి ఎడం పక్క చూస్తే హాతీరాం మఠం కిందనే సహస్ర దీపాలంకరణ మండపం ఉంటుంది.
అక్కడైనా ఆల్రెడీ సహస్ర దీపాలు వెలిగించి అక్కడ కూడా ఉయ్యాలి ఇదే ఈ పల్లకీని ఉయ్యాలకు పెట్టి దాని మంత్రాలతో ఒక 40 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ. వాళ్ళు వర్చన వాళ్ళు హారతులు అన్నీ అయిన తర్వాత ఒక గాత్ర కచేరీ స్వామివారి కీర్తనలు పాడతారు కొంతమంది. దాని తర్వాత ఈ మంగళ వాయిద్యాలు కూడా 3-4 ఆ కీర్తనలు వాయిస్తారు. దాని తర్వాత స్వామివారిని మాడవీధుల్లో ప్రదర్శన చేపిస్తారు. మాడవీధుల్లో వాళ్ళ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి లోపల తీసుకెళ్ళిపోతారు. ఇవి రోజు జరుగుతుంది. దీని తర్వాత స్వామివారికి మళ్ళీ రెగ్యులర్ రొటీన్ జరిగేది ఉంది. ఈవినింగ్ మళ్ళా నివేదన. దాని తర్వాత లాస్ట్ లో స్వామివారిని అలాగైతే స్వామివారి రెస్ట్ అయిపోయినాక మనం పడుకుంటాం కదండి, అట్లనే ఏకాంత సేవ. ఏకాంత సేవ అంటే స్వామివారిని మంచిగా గాఢ నిద్రలోకి పంపించడానికి ఏకాంత సేవ నిర్వహిస్తుంటారు. అది రాత్రి స్వామివారు ఎప్పుడైతే దర్శనాలు కంప్లీట్ అయిపోయో ఓ రోజు 12 అవ్వచ్చు, 12:30 అవ్వచ్చు, బట్ ఏదైనా సరే 1 గంట దాటినవారు 12 అవ్వచ్చు, 12:30 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, మొత్తం మీద స్వామివారిని ఏకాంత సేవ. ఎంత విశిష్టంగా ఉంటుందంటే ఏకాంత సేవ. మీరు అక్కడ నేను సేవ చేస్తున్నప్పుడు మమ్మల్ని చూడనివ్వలేదు కానీ కట్టెలు వేసేసి మమ్మల్ని కూర్చోబెట్టారు. ఇక్కడ హుండీ దగ్గర, ఆ హుండీ దగ్గర నుంచి ఉగ్రనరసింహ స్వామి హుండీ దగ్గర మధ్యలో ఖాళీ స్థలంలో మా సేవకులందరినీ కూర్చోబెట్టారు. వాళ్ళు వాయిస్తుంటే మాకు కూడా నిద్ర వచ్చేస్తారు. అంత ముందు బాగా స్పీడ్ గా వాయించిన ఈ సన్నాయి వారు అలా మన ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోతారు మనల్ని. అలా స్లోగా మన నిద్రలోకి జారుకునేట స్వామివారి నిద్రలో జారుకునేటానికి వెళ్ళిపోతూ అలాగా స్వామివారి నిద్రలో పంపించేస్తారు అనమాట. పంపించిన తర్వాత గుడి క్లోజ్ చేస్తారు. ఆ స్వామివారు అప్పుడు వచ్చిన తర్వాత ఒక విశేషమైన ప్రసాదాలు అంటే డ్రై ఫ్రూట్స్, తర్వాత ఈ వెన్న అవన్నీ కలిపిన ప్రసాదాలు పంచుతారు, ఫ్రూట్ ఫ్రూట్సెస్ అవన్నీ పంచుతారు, తర్వాత క్లోజ్ చేస్తారు టెంపుల్. ఇవి రెగ్యులర్ జరిగేవి. ఇవి కాకుండా ఏంటంటే కొన్ని సేవలు ఉన్నాయి. అంటే ఇవి రొటీన్ గా జరిగే సేవలు మీకు చెప్పాను. దీంట్లో ఒకసారి మీకు అంటే టైం కూడా 5:20 మళ్ళీ మాకు నగర మన జీవీఎస్ఎస్ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఏం చేస్తారో మీకు చదివేస్తారు, మీరు అందరూ తెలిసి ఉంటుంది. చూడండి ఒకసారి నేను చదువుతాను, మీరు వినిపించుకోండి ఒకసారి జస్ట్. సరే, ఇందులో యాన్యువల్ అండ్ పీరియాడికల్ గా 2 రకాల సేవలు ఉంటాయండి. ఇవి కాకుండా అంటే మార్చి నెలలో, ఫిబ్రవరి మార్చి నెలలో తెప్పోత్సవాలు అని ఉంటాయి. తెప్పోత్సవం రామారావు టైం ఉందా? షాల్ ఐ గో హెడ్ ఆర్ షాల్ ఐ స్టాప్ ఇట్? రామారావు గారు shall I go ahead or shall I stop it? ముందుకెళ్ళాలా చెప్పాలా? టైం ఉందా? ఒక 3 నిమిషాలు పర్లేదు సార్. ఓకే అంటే ఇవి కాకుండా ఏంటంటే సార్ స్వామివారికి యాన్యువల్ గా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. యాన్యువల్ గా దాంట్లో ఏంటంటే సార్ తెప్పోత్సవం ఉంటుందండి. మన కోనేరులో ఒక మండపం ఉంటుంది. మీరు వరాస్వామి దగ్గర వెళ్తుంటే కోనేరులో గోల్డెన్ కలర్ ఒక మండపం, 4 స్తంభాల మండపం ఉంటుంది. అదే మాదిరిగా ఒక బోట్లని తెప్పోత్సవం అంటే తెప్ప అనమాట. దాన్ని డెకరేట్ చేసి కన్నుల పండుగ అని తెప్ప. ఇప్పుడు 4 సార్లు సేవ చేస్తానండి తెప్పోత్సవంకి. చాలా కన్నుల పండుగ కోనేరులో ఆ మెట్ల మీద కూర్చొని ఉంటే వాళ్ళు ఒక రోజు ఏంటంటే కృష్ణుడు అవతారంలోని, ఒక రోజు రాముడు అవతారంలోని, 3 రోజులు మలయప్ప సంవత్సరం, మొత్తం 5 రోజులు సేవ ఉంటుంది. 5 రోజులు తెప్పోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు. చాలా ఎవరైనా అవకాశం ఉంటే దానికి ఏం డబ్బులు అవి ఏం లేవు. ఎవరైనా వెళ్ళి మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో యాక్సిడెంట్ గా మీరు దర్శనానికి వెళ్ళి ఉంటే ఆ కోనేరు పోయి కూర్చోండి. మీకు చాలా సూపర్ కన్నుల పండుగ ఉంటుంది అదంతాను. దాని తర్వాత బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఏడాదికి ఒక నవరాత్రి బ్రహ్మోత్సవం అంటే 4 ఏళ్ళకి ఒకసారి సాలకట్ల బ్రహ్మోత్సవం అంటారు. అంటే లీఫ్ ఇయర్ ఎప్పుడైతే ఫిబ్రవరి 29 తారీఖు ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సరంలో 2 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఒకటి సాలకట్ల బ్రహ్మోత్సవం, ఇంకొకటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, యాన్యువల్ గా జరిగే ప్రోగ్రామ్స్. ఆ బ్రహ్మోత్సవాలకు వచ్చేసి 9 రాత్రులు నవరాత్రులు చేస్తారు. చేసి రకరకాల వాహనాల్లో స్వామివారిని మాడవీధిలో ఊరేగిస్తుంటారు జస్ట్. ఇవి కాకుండా ఏంటంటే పద్మావతి పరిణయం అని కూడా ఉంటుందండి. పద్మావతి పరిణయం అంటే ఎక్కడ చేస్తారంటే మీకు నారాయణగిరి షెడ్స్, వైకుంఠ క్రీడం మధ్యలో గార్డెన్ ఉంది. ఎప్పుడైనా అటుపకెళ్తుంటే బస్సు తిరుగుతుంటుంది ఆ రోడ్లో. నారాయణగిరి షెడ్స్ ప్లస్ వీటి మధ్యలో ఒక గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ లో మంచి డెకరేషన్ తోటి పద్మావతి పరిణయోత్సవం ఏడాదికి ఒకసారి చేస్తారు. తర్వాత స్వామివారిని ఏడాదిలో ఒకసారి పుష్ప పల్లకి, పుష్పాలతో అలాగే ఫుల్ పుష్పాలు, మనకి అందులో ఏం కనిపించదు. స్వామివారు ఒక్కడే కనిపిస్తారు. మొత్తం కంప్లీట్ గా పుష్ప పల్లకి సేవ జూలైలో నడుస్తుంటుందండి. తర్వాత ప్రతి ఆగస్టులోని కూడా స్వామివారికి పవిత్రోత్సవం అని ఉంటుంది. స్వామివారికి పవిత్రోత్సవం ఉంటుంది. తర్వాత ఏడాదికి 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమాంజనం అంటే స్వామివారిని కడిగించడం అంతా, టెంపుల్ అంతా కూడా క్లీనింగ్ అనమాట. మొత్తం లోపల మన మెయిన్ మహాద్వారం నుంచి మా స్వామివారి వరకు మొత్తం టెంపుల్ అంతా కూడా సుగంధ ద్రవ్యాలు, చందనము, ఇంకా పచ్చకర్పూరం అన్ని వేసి స్వామివారి గోడల దగ్గర నుంచి అన్ని కూడా ఏడాది 4 సార్లు క్లీన్ చేస్తారు. తర్వాత కదా ఏమండి మొన్న అయింది, ఈ మధ్యన మన గురువారం అయింది తిరుమాంజనం సార్. అది కాకుండా గురువారం అయింది. ఈ 4 సార్లు కాకుండా ఏం చేస్తారంటే గ్రహణాలు అవి వచ్చినప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తారు కదండి, అప్పుడు కూడా తిరుమాంజనం చేస్తుంటారు. గ్రహణం విడిపిన తర్వాత తిరుమాంజనం సేవ అంటారు అప్పుడు చేస్తే.
మళ్ళా జ్యేష్ఠ మాసాలు కొన్ని సేవలు జ్యేష్ఠాభిషేకం ఉంటుంది. జ్యేష్ఠ ప్రత్యేకించి పూజలు ఇవే చేస్తారు, కానీ ఆ జ్యేష్ఠ మాసం ప్రత్యేకించి పేరెట్టి జ్యేష్ఠాభిషేకం చేస్తారు. తర్వాత మీకు ఇలా రకరకాల సేవలు ఉంటాయి. తర్వాత నిత్య కళ్యాణం రోజు ఉండేది, నిత్య కళ్యాణం ఉంటుంది. తిరుప్పావై ఈ మనకి ధనుర్మాసంలో మన వైశ్వకు సంబంధించిన ధనుర్మాసం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత సేవ ఉండదండి. పొద్దున్న ఆ సుప్రభాత సేవని లేకుండా దాని ప్లేస్ లో మన తిరుప్పావై సేవ అలవారులు తిరుప్పావై సేవ చేస్తారు. ఈ పాసురాలు ఉంటాయి 30 రోజులు 30 పాసురాలతో స్వామివారికి సుప్రభాతం బదులు అంటే తిరుప్పావైలో కూడా అదే చెప్తారు కదండి. తిరుప్పావైలో శ్రీకృష్ణుని గోదాదేవి గారు మేలుకొల్పాలతో అందరూ రెండమ్మ గోపికలు స్వామివారిని దర్శించుకుందాం లేవండి స్వామివారిని మేలుకొల్పుతాను ఉంటాయి. తిరుపతి పాసురాల్లో అవే మీనింగ్లు వస్తుంటాయి. ఒక రకరకాల పాట గాన భజనాలతో డ్యాన్స్ వాటితోటి ఈ గోపికలందరూ కూడా గోదాదేవి గారితో పాటు స్వామివారిని మేలుకొల్పడం కాబట్టి ఆ నెల రోజులు కూడా సుప్రభాతం అన్నది ఉండదు. ఈ తిరుపతిలో పాసురాలతో పాటు స్వామివారిని మేలుకొల్పు చేస్తారు. ఈ విషయాలు జరిగింది ఏమైనా ఉంటే ఇంకా నమస్తే నమో వెంకటేశాయ. అందరికి తెలిసే ఉంటుందండి. నేను ఏమైనా అంటే కొంచెం నాకు నాలెడ్జ్ అంత ఎక్కువ లేదు, ఉన్న దాంట్లో చెప్పాను. తెలిసిన వాళ్ళు నన్ను క్షమించండి, తప్పు చెప్తే క్షమించండి. నమో వెంకటేశాయ. అలా ఏం లేదు సార్, చాలా వరకు తెలియదు మాకు చెప్పాలంటే. చాలా వరకు తెలియదు అంటే మీరు అన్నట్టు ఈ కళ్యాణం అవన్నీ తెలుసు అనుకోండి, కానీ ఈ ఉత్సవాల్లో చాలా వరకు తెలియదు. సో ఈవేళ కార్యక్రమానికి మనం అడగగానే ఒప్పుకున్న గాయనీమణులకి, తర్వాత సీతారామయ్య గారికి నగారా తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. తర్వాత ప్రోగ్రామ్ ఇవాళ బాగా జరిగింది. ఇవాళ ఉగాది రోజున మంచి ప్రోగ్రాం జరిగింది మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ టైం లిమిట్ లేకపోవడం వల్ల కూడా కొంచెం టెన్షన్ లేకుండా మనకి ఇబ్బంది లేకుండా చేసుకోగలిగాం. అదొక సదుపాయం ఇది. సో మన గాయనీమణులు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు అందరికీ మ్యూట్ చేసి వాళ్ళకి సహకరించాం. వాళ్ళు కూడా ఐ థింక్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఇది. సో మేము మరీ కోరుతున్నది ఏంటంటే గాయనీమణుల్ని మేము మా కోరిక మేరగా మీరు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ జీవిక నగారాను జీవిఎస్ఎస్ కలిపి ఏదైనా ఒక కల్చరల్ ప్రోగ్రాం లాంటిది ఒకటి చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. అది కనుక అది మెటీరియలైజ్ అయినప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతాం. తప్పకుండా వచ్చి మీరు ఫిజికల్ ప్రోగ్రాంలో వచ్చి మీరు కూడా పాల్గొన్న వాళ్ళని మేము ఇప్పుడే ముందరగానే కోరుకుంటున్నాం. వివరాలన్నీ వివరాలన్నీ తేలిన తర్వాత మీకు అది తెలియజేస్తాం. తప్పకుండా ముందరే తెలియజేస్తాం అందరికీను. తప్పకుండా రండి. సీతారామయ్య గారు మీకు చాలా థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు. అలాగే వచ్చిన ఇవాళ పార్టిసిపెంట్ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ లైఫ్ మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు దీంట్లో కాబట్టి వీళ్ళని కొంచెం నెక్స్ట్ మీటింగ్లో కూడా జాయిన్ అవ్వమని కోరుతున్నాం మాకు. ఎందుకంటే అక్కడ పెద్ద ప్రోగ్రామ్ ఉండదు, 1/2 అవర్ 40 మినిట్స్ ప్రోగ్రామ్ అంతే అయిపోతుంది. తప్పకుండా రండి సార్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఆ లింక్ ఓపెన్ చేయాలండి. లింక్ సుధా ఓపెన్ చేస్తుంది. సో అదే మనం కూడా దాంట్లో జాయిన్ అవ్వాలి. ఆ లింక్ ఓపెన్ చేసి వెళ్ళాలి మనం. అవును సార్, అవును సార్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. జీవిక నగారా అడ్మిన్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అంటే ఎక్కడో అసలు ఏమీ వాల్యూ లేని వాళ్ళకి, ఏం స్వేచ్ఛ లేని వాళ్ళకి కూడా పిలిచి మరియు ఈ ఛాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. విశ్వరాజు గారు చాలా ఎక్కువ విప్రకరించారు. విశ్వరాజు గారు మీరు ఎప్పుడు ముందర రామంది ఎప్పుడు కలవకపోయినా ఈ రోజు మీ ముఖానందం చూసినందుకు మీ ధన్యవాదాలు సార్. మీరు చాలా గొప్పగా చెప్పారు. అంత లేకపోయినా మీరు నా గురించి చాలా ఎలివేట్ చేసి చెప్పారు. మరోసారి మీకు ధన్యవాదాలు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పునరాజు గారు మీరు చెప్పండి సార్, రెండు ముక్కలు. క్లోజ్ చేద్దాంలేండి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇది ఉంది కదా. మీరు ఆల్రెడీ చెప్పారు కదా. థ్యాంక్స్. ఏం లేదు, చాలా చక్కగా జరిగింది కార్యక్రమం. వసంతలక్ష్మి గారు వసంతలక్ష్మి గారు మీరు వసంతాన్ని మోసుకొచ్చారు. సునీత గారు గీత నవనీతాన్ని అందజేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే సునీత గారు పాడినటువంటి పాటల్లో సంగీతం కూర్చున్నది ఎక్కువ తిరుమల వారు. ఆ తరువాత మనం తిరుపతి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణ చక్రవర్తి ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తున్నటువంటి సీతారామ స్వామి గారు ఇవాళ మనకి ఉగాది ఆస్థానం ఇచ్చారు. మనకి శ్రీవారి దగ్గర ఉగాది ఆస్థానం జరుగుతుంది. ఆయన చెప్పినట్టుగా ఒక సేవ చేస్తారు. అలాగా మనకి ఈ రోజు జీబీకే నగారాలో ఉగాది ఆస్థానం నిర్వహించారు సీతారామయ్య గారు. వారికి ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జీవికే నగార పక్షాన.
మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుందాం. టైం లేదు, థ్యాంక్ యూ. ఉగాది ఉన్నాయి, టైం లేదు, షార్ట్ కట్ చేసేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.